పైన నితిన్ పూరి అని ఒక కిసాన్ సే అనే ఒక ఘీ కంపెనీకి ఓనర్ ఆయన కూడా తన మార్కెటింగ్ కోసం అని చెప్పేసి సేమ్ ల్యాబ్లో ఎన్డీడీబీ ల్యాబ్లో ఎస్ వాల్యూ రిపోర్ట్ చేపించుకొని అది ఆన్లైన్లో లింక్డ్ఇన్లో పెట్టారు. ఇదిగోండి నా ఘీ చాలా శుద్ధమైనది కాబట్టి ఈ ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చారండి అని చెప్పి ఆ రిపోర్ట్ ఆయన లింక్డ్ఇన్లో పెట్టాడు. అది 2 పేజీల రిపోర్ట్. ఫస్ట్ పేజ్లో చూస్తే మీరు ఆ రిజల్ట్ ఉంటుంది. సెకండ్ పేజ్లో వచ్చేసి ఎస్ వాల్యూ యొక్క ఎనెక్చర్ ఉంటుంది. మరి నేను ఈ కిసాన్ సే వాళ్ళ సెకండ్ పేజ్, ఈ టీడీపీ వాళ్ళ సెకండ్ పేజ్ 2 అనెక్షర్ని పక్క పక్కన పెట్టి ఈ విధంగా కంపేర్ చేస్తే మీరు చూడొచ్చు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే టీడీపీ వాళ్ళ రిపోర్ట్లో 2 కాలంలు, అంటే ఎక్స్టెండెడ్ ఎస్ లిమిట్స్ అనే కాలం ఉండాల్సింది అది లేదు. ఇలాగా అసలైన రిపోర్ట్కి ఈ టీడీపీ వాళ్ళ రిపోర్ట్కి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఈ ఎస్ వాల్యూ రిపోర్ట్ ఎనెక్చర్ ఏదైతే ఉందో వీళ్ళు చూపిస్తున్నారో అది ట్యాంపర్డ్, అది ఎడిటెడ్. సరే, రీసెంట్గా ఎస్ఐటి టీం వాళ్ళు అజయ్ కుమార్ సుగంధ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన బోలేబాబా డైరీకి ఒక కెమికల్ని సప్లై చేశాడు. ఆ కెమికల్ ద్వారా ఆయన కోట్లు సంపాదించాడని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ కెమికల్ ఏందయ్యా అని చూస్తే దాని పేరు E472A. దాన్ని ఎమల్సిఫైర్ అంటారండి. ఎమల్సిఫైర్లు అనేక రకాలు, E472, E471 ఇలాగ అనేక రకాలు. చూస్తే గమ్మత్తుగా ఇదే ఎమల్సిఫైర్ని హెరిటేజ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ చూడండి, ఘీలో యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే మరి వీళ్ళు కూడా కల్తీనవి ఇస్తున్నట్టే కదా ప్రజలకి, మరి వీళ్ళని కూడా బొక్కలో వేయాలి కదా. క్లుప్తంగా 2 విషయాలండి. వాళ్ళు చూపించిన ఎస్ వాల్యూ రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుడు రిపోర్ట్, ట్యాంపర్డ్ రిపోర్ట్. 2, వాళ్ళు అరెస్ట్ చేసిన ఎస్ఐటి అరెస్ట్ చేసిన అజయ్ చౌహాన్ సప్లై చేసే కెమికల్, సేమ్ కెమికల్ హెరిటేజ్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు, అమూల్లో కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో ఇంత పెద్ద అబద్ధాన్ని చెప్పి ఇంతమంది ప్రజలను, న్యాయస్థానాలను, భక్తులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు? నిజమైన సైకోలు ఎవరో ప్రజలకి వివరించే బాధ్యత మీది.